ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు అంగ్ రితా షెర్పా. ఇతను నేపాల్కి చెందిన వ్యక్తి. 27 జూలై 1948 ఇతను జన్మించాడు. ఇతనుకున్న ప్రత్యేకత ఏంటంటే ఇతను గ్యాస్ సిలిండర్ సపోర్ట్ లేకుండా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన మొట్టమొదటి వ్యక్తి. ఇతని గురించి నాకు తెలిసింది 12th ఫెయిల్ మూవీలో క్లైమాక్స్ సీన్లో ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అప్పుడు విక్రాంత్ మేసే చెప్తాడు ఇతని గురించి. ఆ విషయం పక్కన పెడితే 1983 నుంచి 1996 దాకా కూడా ఇతను 10 సార్లు ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాడు. తన యొక్క జీవితం షెర్పాగా ఎలా స్టార్ట్ అయింది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. అంగ్ రితా షెర్పా తను 20 ఏళ్ళకి మౌంట్ చో యో అనే ఒక మౌంటైన్ని తను సక్సెస్ఫుల్గా ఎక్కాడు. అలా ఆక్సిజన్ సిలిండర్ లేకుండా కొన్ని కొండలను ఆయన ఎక్కాడు. మౌంట్ ఎవరెస్ట్, K2, చో యో, ఎల్హోట్సే, మనాస్లు, అన్నపూర్ణ, ధౌలగిరి, ఇటువంటి నెంబర్ ఆఫ్ మౌంటైన్స్ అతను ఆక్సిజన్ సిలిండర్ సప్లై లేకుండానే ఎక్కాడు. అలా 2015 ఆక్సిజన్ సిలిండర్ సపోర్ట్ లేకుండా మౌంట్ ఎవరెస్ట్ 10 సార్లు ఎక్కిన వ్యక్తిగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పొందాడు. తన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఇతన్ని ముద్దుగా స్నో లెపర్డ్ అని పిలిచేవారు. తను 21 సెప్టెంబర్ 2020 చనిపోయాడు. అలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లైంబర్స్కి అంగ్ రితా షెర్పా ఒక స్ఫూర్తిదాయకంగా మారాడు. అంగ్ రితా షెర్పా గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 2, మన ఇంట్లో ఒకవేళ కవలలు ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క ముఖాలు ఒకటిగా ఉన్నా కానీ వాళ్ళ యొక్క వేలి ముద్రలు వేరే వేరేగా ఉంటాయి. అసలు మనిషికి వేలు ముద్రలు లేకుండా ఉంటారా అంటే ఉంటారు. అడెర్మెటోగ్లైఫియా అనే ఒక జెనెటిక్ డిసార్డర్ వల్ల వాళ్ళకి వేలు ముద్రలు అనేటివి ఏర్పడవు చిన్నప్పటి నుంచే కూడా. ప్రపంచం మొత్తం మీద 5% ఉన్నారంట అడెర్మెటోగ్లైఫియా ఉన్నవారు. ఒకవేళ ఒక మేల్ ఒక ఫీమేల్ కానీ ఉంటే వీళ్ళిద్దరిలో ఒకరికి ఉన్నప్పటికీ ఈ యొక్క జెనెటిక్ డిసార్డర్ పుట్టే పిల్లలకి ఈ అడెర్మెటోగ్లైఫియా రావచ్చు. ఒకవేళ ఈ జెనెటిక్ డిసార్డర్ ఉన్నప్పటికీ పెద్ద ప్రాబ్లం ఏం కాదది. మన శరీరం లోపల ఉన్న స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కదా, అవి తక్కువగా ఉంటాయి అంతే. ఈ వేలు ముద్రలు అనేటివి ఏర్పడవు. కానీ ఇబ్బంది ఎక్కడొస్తుందంటే మనం వేరే దేశానికి వలస వెళ్ళినప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లో ఫింగర్ ప్రింట్ పెట్టాల్సి వస్తుంది. ఈ యొక్క జెనెటిక్ డిసార్డర్ వల్ల చాలామంది సఫర్ అయ్యారు ఎయిర్పోర్ట్లో ఈ ఫింగర్ ప్రింట్ లేక. ఈ ఫ్యాక్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 3, ఇవి మెమల్స్ అంటే అవి మిల్క్ని వాటి నుంచి ఉత్పత్తి చేసుకుంటాయి, వాటి పిల్లలకి అవి అందిస్తాయి. అంతేకాకుండా కొద్దిగా జుట్టు కలిగి ఉంటాయి ఈ మెమల్స్కి. అందులో బ్యాట్స్, గబ్బిలాలు ఇవి వరకే ఎగరగలవట. వాటి ముందున్న 4 లిమ్స్ని అవి చాచి అవి పైకి ఎగరగలవు. ఇంకా 2 మ్యామల్స్ ఉన్నాయి, ఫ్లయింగ్ స్క్విరల్స్, షుగర్ గ్లైడర్స్. ఇవి కూడా ఎగరగలవు కానీ బ్యాట్స్ ఎగిరినంత ఎఫెక్టివ్గా ఇవి అయితే ఎగరలేవు. ఇవన్నమాట మ్యామల్స్ ఫ్యామిలీలో ఎగరగలిగే జంతువులు. నెంబర్ 4, మన న్యూస్లో ఎక్కువ వినుంటాం జపాన్లో ఎక్కువగా ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయని. కానీ మ్యాక్సిమం ఎర్త్క్వేక్ జపాన్లో రాలేదట. ఎక్కువ సార్లు జపాన్ కన్నా కూడా ఇండోనేషియాలో ఎక్కువ ఎర్త్క్వేక్స్ వచ్చాయట. జపాన్ ఎక్కడో పసిఫిక్ ఓషన్ దగ్గర ఉంది, కానీ ఇండోనేషియా ఇండియన్ ఓషన్ దగ్గర ఉంది. జపాన్కి ఇండోనేషియాకి 4821 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది. ఇటువంటి ఎర్త్క్వేక్స్ వచ్చే ప్రదేశాల్లో ఈ ప్రజలందరూ ఎలా జీవిస్తున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. క్రమేణా టెక్నాలజీ పెరిగే కొంది ఆ సేఫ్టీ మెజర్స్ అనేటివి వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు, జపాన్ కంట్రీ కానీ ఇండోనేషియా కంట్రీ కానీ. దీంతో భూకంపం వస్తుందని ఆ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల సైంటిస్టులు గ్రహించి దానికి తగ్గ మెజర్స్ అనేటివి తీసుకొని ప్రజలకి అలర్ట్ సిగ్నల్స్ ఇస్తారు. దాంతో మ్యాక్సిమం ప్రజలు భూకంపం బారిన పడకుండా వాళ్ళు కాపాడబడతారు. నెంబర్ 5, ఇక్కడ మీరు చూస్తుంది ఫస్ట్ కంప్యూటర్. దీని పేరు ENIAC, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. దీన్ని 1945లో కనిపెట్టారు. దీని యొక్క సైజ్ 18,000 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. అలా మనిషి ఈ కంప్యూటర్ని ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి అని గుర్తించి తమకంటూ ఒక పర్సనల్ కంప్యూటర్ ఉండాలని ఈ 18,000 స్క్వేర్ ఫీట్ స్పేస్ని ఆక్యుపై చేసిన ఇంత పెద్ద కంప్యూటర్ని సింప్లిఫైడ్ వేలో ఒక ల్యాప్టాప్ రూపంలో చేయాలని అనుకున్నాడు. దాంతో 1979 గ్రిడ్ కాంపస్ అనే ఒక కంప్యూటర్ని అంటే పర్సనల్ కంప్యూటర్ని ఇన్వెంట్ చేశారు. ఇది ఒక పోర్టబుల్ కంప్యూటర్. విలియం మోగ్రిడ్జ్ అనే ఒక అతను ఈ యొక్క కంప్యూటర్ని డిజైన్ చేశారు. దీనిని 1980s ఆ యొక్క టైంలో స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ కోసం నాసా యూజ్ చేసింది. రెండవదిగా 1983లో ఇన్వెంట్ చేసిన గ్యావిలియన్ కంప్యూటర్. ఇదే మొట్టమొదటి ల్యాప్టాప్ కంప్యూటర్ అన్నమాట. US ఇంజనీర్ అయిన మ్యానీ ఫెర్నాండెస్ అనే అతను దీన్ని ఇన్వెంట్ చేశాడు. ఇది పూర్తి స్థాయిలో పనిచేసే ఒక ల్యాప్టాప్ కంప్యూటర్. గ్రిడ్జ్ కాంపస్ కన్నా కూడా చాలా అడ్వాన్స్ ల్యాప్టాప్ ఇది.
మూడవదిగా 1981లో వచ్చిన ఆస్బోర్న్ 1. దీన్ని కనిపెట్టింది ఆదమ్ ఆస్బోర్న్. ఇది మొట్టమొదటి తక్కువ వెయిట్ ఉన్న ల్యాప్టాప్ అనమాట. అలా ఇప్పుడు మనం చూసుకుంటే ఎంత అడ్వాన్స్డ్ ల్యాప్టాప్స్ వచ్చాయో ఇంకా మనం చెప్పనక్కర్లేదు. మనం ఎక్కడైనా కూడా మనకు తగ్గ వర్క్ని ఈజీగా కంప్లీట్ చేసుకునే విధంగా ఈ యొక్క ల్యాప్టాప్స్ అనేటివి డిజైన్ చేయబడ్డాయి. మీకేమనిపిస్తుంది ఈ ల్యాప్టాప్ ఇన్వెన్షన్ గురించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 6. మౌంట్ ఎవరెస్ట్. ఇది 8848.86 మీటర్లు ఉంటుంది. ఈ మౌంట్ ఎవరెస్ట్ యొక్క డెత్ జోన్ 8000 మీటర్లకే ఉంటుంది. చరిత్రలో చాలామంది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు, కానీ ఎక్కే క్రమంలో కొంతమంది చనిపోయారు. అంటే సుమారుగా 330 మందికి పైగానే చనిపోయారు. ఆ బాడీస్ ఇప్పటికీ అక్కడే ఉన్నాయంట. రెస్క్యూ టీమ్స్ ట్రై చేయొచ్చు కదా, ఆ యొక్క డెడ్ బాడీస్ని వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి ఇవ్వచ్చు కదా అని మీకు సందేహం ఉండొచ్చు. కానీ ఒకవేళ రెస్క్యూ టీమ్ ట్రై చేసినా అక్కడ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది రెస్క్యూ టీమ్కి కూడా, ఆ డెడ్ బాడీస్ని కలెక్ట్ చేసేటప్పుడు. ఏమన్నా క్లైమేట్ అనేది వాళ్ళకి అనుకూలంగా లేకపోయినా, ఆ ఎక్కే క్రమంలో వీళ్ళ బాడీ ఏమన్నా సహకరించకపోయినా క్లైమేట్కి చాలా రిస్కీ మ్యాటర్ అనమాట. అందుకని చనిపోయిన వారి డెడ్ బాడీస్ మ్యాక్సిమం ఆ యొక్క మౌంట్ ఎవరెస్ట్ దగ్గరే ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఒకవేళ మీరు కానీ మౌంట్ ఎవరెస్ట్ని ఫ్యూచర్లో ఎక్కాలనుకుంటే ఈ రూల్స్ని ఫాలో అవ్వండి. ముందుగా మీరు ఎక్కే క్రమంలో వెళ్ళే రూట్ని ఆ రూట్ గైడ్ దగ్గర మీరు తెలుసుకోవాలి. రెండవదిగా మీరు ఎన్ని రోజులకి ఎక్కగలిగి మళ్ళీ తిరిగి రాగలుగుతారు అనే అంచనాతో క్లైమేటిక్ చేంజెస్ అనేటివి ఏ రోజుల్లో సంభవిస్తాయి అని మీరు అంచనా వేసుకోవాలి. ఆక్సిజన్ సిలిండర్స్ అన్నిటినీ పక్కాగా చూసుకోవాలి, మంచిగా పనిచేస్తున్నాయా లేదా అని. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అవి సరి చేసుకొని మంచి హెల్దీ ఫిట్నెస్తో ఆ యొక్క మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కేదానికి ముందుగానే ట్రైన్ అవ్వి ఉండాలి. ఈ యొక్క రూల్స్ని మీరు కానీ ఫాలో అయితే ఫ్యూచర్లో మీరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటే ఎక్కగలుగుతారు. ఇంకా నేను ఏమైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 7. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ వారు ఒక స్టడీ చేశారు. దీంట్లో తేలింది ఏంటంటే ప్రతి మనిషి కూడా ప్రతిరోజు 2200 అడుగుల కన్నా కూడా ఎక్కువ నడవాలంట. ఇలా నడవడం వల్ల వాళ్ళు చనిపోయే అవకాశాలు యుక్త వయసులోనే చాలా తక్కువగా ఉంటాయి. ఇటీవల చాలామంది కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోతూ ఉన్నారు. ఇటువంటి చావులు కూడా చాలా తగ్గిస్తుందంట కార్డియోవాస్కులర్ డిసీజెస్ని. ఇంకా వీలుంటే ప్రతిరోజు 9000 నుంచి 10,000 అడుగులు ఖచ్చితంగా వేయాలి. మనిషికి ఎంతో రిలాక్సేషన్ కూడా అవద్ది. నర్వ్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. ప్రతిరోజు కూడా 2200 అడుగుల కన్నా కూడా ఎక్కువ నడిస్తే. నెంబర్ 9. ఎలాన్ మస్క్, రొనాల్డో ఇటువంటి పెద్ద వారు వాళ్ళ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఈ విధంగా వాళ్ళ యొక్క ఫింగర్స్ని పెడతారు. ఇంటర్వ్యూయర్ ఎవరైతే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారో ఆ క్వశ్చన్స్కి ఎగ్జాక్ట్ ఆన్సర్స్ అనేటివి వాళ్ళు ఇస్తూ ఉంటారు. చాలా లాజికల్గా ఉంటాయి వాళ్ళ యొక్క ఆన్సర్స్ అనేటివి. ఈ విధంగా వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారంటే వాళ్ళు చాలా కాన్షియస్లో ఉంటారు ఆ టైంలో. ఈ యొక్క ముద్రని వాళ్ళు యూజ్ చేసేటప్పుడు ఈ ముద్రలు అనేటివి మన శరీరం లోపల ఉన్న టెన్షన్ని కంట్రోల్ చేస్తాయి. ఫస్ట్ ఇక్కడ యూజ్ చేసిన ముద్ర ఉత్తర బోధి ముద్ర. మన లోపల ఉన్న యాంగ్జైటీని, ప్రెజర్ని మొత్తం కూడా ఈ యొక్క ముద్ర అనేది చాలా కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు లేదా ఎగ్జామ్ రాసే ముందు ఇలా ఒక 15 మినిట్స్ కానీ ఈ ముద్రని యూజ్ చేసినట్టయితే చాలా కంట్రోల్గా ఉంటుంది మైండ్ అనేది. మన నర్వ్స్ కూడా ఎంతో కంట్రోల్గా ఉంటాయి. ఎక్కువగా మనం యాంగ్జైటీ అవ్వము. అలా చాలా ఎఫెక్టివ్గా ఆ ఉన్న వర్క్ని ఎటువంటి టెన్షన్స్ లేకుండా చాలా మంచిగా పర్ఫామ్ చేయగలుగుతాం. నెంబర్ 10. ప్రపంచంలోనే అన్ని దేశాల కన్నా కూడా స్వీడన్ దేశంలోనే ఎక్కువ ఐలాండ్స్ అనేటివి ఉన్నాయి. 2,67,570 ఐలాండ్స్ ఉన్నాయి. ఇక ఏ కంట్రీలో కూడా ఇన్ని ఐలాండ్స్ అనేటివి లేవు.